సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ లో నిరుద్యోగులు సోమవారం నాడు నిరసన చేపట్టారు. గ్రూప్ 1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని, గ్రూప్ 2లో 2000 పెంచాలని, గ్రూప్ 3లో 3000 ఉద్యోగాలు కలపాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, అదేవిధంగా తదితర డిమాండ్లు కూడా నెరవేర్చాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు. తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలాగా సర్కారు చర్యలు తీసుకుంటుంది అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇప్పటికీ ఆధార్ కార్డు చూపించి మహిళలు అందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఇక అందుకే దీన్ని మరింత సులభతరం చేసేందుకే ఆర్టీసీ మరో ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. ఇక త్వరలోనే ఉచిత ప్రయాణ లబ్ధిదారులకు అందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది ఆర్టీసీ. ఇక ఇప్పటి వరకు కూడా వివిధ వర్గాలకు అందజేస్తున్న బస్ పాస్ మాదిరిగానే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన స్మార్ట్ కార్డులు కూడా జారీ చేస్తారట. ఇక వీటిని కూడా మరింత స్మార్ట్ గా మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వారం రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. దీనివల్ల ప్రభుత్వం పైన 32,000 కోట్ల భారం పడుతుందని చెప్పారు. కాగా నల్గొండ డీసీసీబీ చైర్మన్ గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొని ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రత్యేక హోదా ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు షర్మిల. ఏపీ ప్రత్యేక హోదా పైన చంద్రబాబు కనీసం నోరే విప్పడం లేదు అని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కారులో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు హోదా పైన ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా చైర్మన్ గా జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి చైతన్య ఆదికేశవుల పేరు దాదాపు ఖరారైనట్లయింది. జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా పార్టీ బలోపేతంతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపుకు విశేషంగా కృషి చేసినందుకు గాను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో శ్రీమతి చైతన్య ఆదికేశవుల పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తుడా చైర్మన్ పదవి కోసం పలువురు టీడీపీ నాయకులు పోటీలో ఉన్నారు. కానీ చిత్తూరు జిల్లాలోని సామాజిక సమీకరణాలు అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని స్వయాన శ్రీ ఆదికేశవులు నాయుడు గారి మనవరాలు అయిన శ్రీమతి చైతన్య వైపు జనసేన పార్టీతో పాటు కూటమి అగ్ర నాయకులు అందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. గుజరాత్లో బీజేపీని ఓడిస్తాము అన్నారు రాహుల్ గాంధీ. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ పైన విరుచుకుపడ్డారు. గుజరాత్లో బీజేపీని ఓడిస్తామని ఛాలెంజ్ చేశారు. మణిపూర్ పరిస్థితి పైన, నీట్ పరీక్ష పైన, రైతుల సమస్యల పైన మోడీ సర్కార్ను విమర్శించారు. జీఎస్టీ, ఐటీ విభాగాలు చిన్న మధ్యతరగతి పరిశ్రమలే వేధిస్తున్నాయని ఫైర్ కూడా అయ్యారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తల కోసమే మోడీ సర్కార్ పనిచేస్తుందని ధ్వజమెత్తారు. కర్ణాటక సీఎం మార్పు జరగబోతుందనే ప్రచారం పైన సీఎం సిద్ధరామయ్య అయితే స్పందించారు. ఇక ఇది ప్రజల మధ్య చర్చించాల్సిన వ్యవహారం ఏమీ కాదని ఆయన పేర్కొన్నారు. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తామంతా కూడా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. కాగా సిద్ధరామయ్యను పక్కన పెట్టి డీకే శివకుమార్ను పాలన పగ్గాలు ఇస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. అయితే సీఎంను మార్చుతారనే వ్యాఖ్యలను ఆయన ఖండించకపోవడం పైన కూడా హాట్ డిబేట్ అయితే సాగుతుంది. చైనాలో థియాంగ్లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ అభివృద్ధి చేస్తున్న థియాంగ్లాంగ్ 3 రాకెట్ తొలి దశ భాగం ప్రమాదవశాత్తు గాల్లోకి ఎగిరిపోయింది. ఇక ఇది గ్యాంగీ పర్వత ప్రాంతంలో అయితే పడింది. అక్కడ జనవాసాలు ఎవరు కూడా లేకపోవడంతో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. అయితే అడవిలో పెద్ద మంటలు అయితే చెలరేగాయి. చైనాలో ప్రైవేటు సంస్థలు కూడా రాకెట్ల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాయి. ఇక తాజాగా దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
ఓవైపు రీఛార్జ్ ధరలు పెంచిన వడాఫోన్ ఐడియా యూజర్లను తమ వైపు తిప్పుకోవాలనే లక్ష్యానికి జియో, ఎయిర్టెల్ సంస్థలు మార్చుకోలేదు అంటున్నారు విశ్లేషకులు. టారిఫ్ పెంచిన తీరే ఇందుకు నిదర్శనం అంటున్నారు. 2G యూజర్లను ఆకర్షించేందుకు జియో 4G ఫీచర్ ఫోన్ టారిఫ్ రూ. 91 28 రోజులకి అయితే మార్చలేదు. ఎయిర్టెల్ 2G ఫోన్లలో పెంపును 11% అంటే రూ. 199 28 రోజులకే పరిమితం చేసింది. ఇక ఈ నిర్ణయంతో సబ్స్క్రిప్షన్ పెరుగుతాయని ఇరు సంస్థలు కూడా బాగా ఆశిస్తున్నాయి. భారతీయ కంపెనీలకు అమెరికా రాయబారి వార్నింగ్ అయితే ఇచ్చారు. రక్షా పైన ఆంక్షలను ఉల్లంఘించే భారతీయ కంపెనీలు వాటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా రాయబారి అయిన ఎరిక్ గ్రాక్సిటీ హెచ్చరించారు. అమెరికా సహా మిత్ర దేశాలన్నీ కూడా మరో దేశాన్ని ఆక్రమించాలనే ఆలోచనకు వ్యతిరేకమని చెప్పారు. భారత్ ఇది దృష్టిలో పెట్టుకొని మరి రష్యాకు పరోక్షంగా సహాయపడుతున్న సంస్థలన్నిటినీ కూడా గుర్తించడంలో సహకరిస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పారు. యుఎస్ దాని మిత్ర దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఈ కంపెనీలు అన్నీ కూడా వాటి పరిణామాలను ఎదుర్కొంటాయి అని అన్నారు.